తమ గ్రామంలోని 136 సర్వే నెంబర్లో 250 ఎకరాల దేవాలయ భూముల్లో తాము సాగు చేసుకుంటున్న భూముల మధ్య ధాన్యం ఆరబోసుకునే 2 ఎకరాల వైశాల్యం గల బండపై డోజర్తో మట్టి పోస్తూ బండను ఆక్రమించ చూస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు అయిన ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకున్న పాపాన పోవడం లేదని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం దొంతి గ్రామానికి పేద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమించ చూస్తున్న వ్యక్తులు సాగు చేసుకుంటూ బతుకు తెరువు కోసం సిటీ తరలి వెళ్లిన ఒక రైతు వద్ద అతను సాగు చేసుకుంటున్న 30 గుంటల భూమిని కొన్నట్టు ఏదో కాగితం పుట్టించుకొని దాని మాటున 2 ఎకరాల బండతో పాటు మరో 2 ఎకరాలు కుంట, చెరువు కట్టలు, తూములు, కాలువలు విధ్వంసం చేస్తూ అన్ని విషయాలు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టిలో వేస్తున్నప్పటికీ పట్టించుకున్న నాదుడే లేకపోవడం బాధాకరమన్నారు. రైతులు పడబోతున్న ఇబ్బందులు సంబంధిత శాఖలు అధికారులు గమనించి బండపై మట్టి పోసిన వారిచే తీయించి పూర్వపు స్థితికి తేవాలని, మిగతా సమస్యలు కూడా క్రమబద్ధీకరించి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రజాపాలన రైతు ప్రభుత్వం పేర్లను అధికారులు సార్థకం చేయాలని టీమ్ ఆర్సీ న్యూస్ తరపున కోరుతున్నాము. హలో, నమస్తే. ఈరోజు మనం ఉన్న మెదక్ జిల్లాలోని శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో ఇక్కడ కొంతమంది రైతులు మనకు ఫోన్ చేశారు. ఏమనంటే అది దేవాలయ భూమి, ఆ భూమిలో అందరు సాగు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. ఎంతమంది? 200 మంది. ఎన్ని ఎకరాలలో? అది 250 ఎకరాలు. 250 ఎకరాలలో 250 దేవాలయ భూమి. అది 130 సర్వే నెంబర్ అట. 136. దాంట్లో 200 మంది వరకు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు అర్ధ ఎకరా, 2 ఎకరాలు ఎవరికి తోచినంత వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. సంతోషం. అయితే ఇంట్లో ఏమైతుంది అంటే, ఇంట్లో ఏదైతే బండ పొలాల మధ్యలో ఉన్నటువంటి ఆ బండ మీద రైతులు వ్యవసాయం చేసినప్పుడు చెరువు కట్ట వెనకాల బండ 2 ఎకరాల బండ, ఆ బండ ఏదైతే వాళ్ళు రైతులు ధాన్యం ఆరవోసుకుంటాం బండ మీద ఎప్పుడైనా రైతులం అందరం అదే ఆరవోసుకుంటారు. ఆరవోసుకునే దానికి పక్కకు అతనికి ఏం సంబంధం లేదు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా చెప్తాం. ఆ వ్యక్తి వచ్చేసి అతనికి పక్కకు పొలం లేదు, ఏం లేదు. మళ్ళీ ఇక్కడ పట్ట పొలం కూడా చుట్టూ ఎక్కడ ఏం లేదు, ఆయనది ఏం లేదు. ఇక్కడ లేకున్నా ఆయన కూడా వచ్చి ఏదో దీన్ని ఆక్రమణ చేయడానికి అన్నట్టు ఏదో ఆ బండ మీద మొత్తం మట్టిని తనకు డోజర్ ఏదో వాహనం మీద ఉంటే, ట్రాక్టర్ ఉంటే దాంతో మొత్తం దొబ్బుకుంటా ఏదో కథలు పడుతున్నాడు. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. మీరు ఒకసారి వచ్చి సమస్యను అధికారుల దృష్టికి చూపించాలి, తీసుకెళ్ళాలి, మాకు రానున్న ఇబ్బందులను తొలగించాలి అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే రైతులు కోరినప్పుడు సరే ఒకసారి వచ్చి చూసి ఆ పరిస్థితిని ఏందో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా మనం కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంఆర్ఓ కానీ ఎవరికైనా ఫోన్ కూడా చేద్దాం. సరే, మీ పేరు? నా పేరు చింతల సత్తయ్య. దొంతి గ్రామం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇది దేవాలయ భూమిలో సాగు చేసుకుంటున్నావు. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు చేసుకుంటున్నాం, మా నాయన కాలం నుంచి. ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నావు నువ్వు? 8 ఎకరాలు చేసుకుంటున్నా. 8 ఎకరాలు చేసుకుంటున్నావు. ఎక్కడ ఉంది నీ పొలము? ఇక్కడనే ఉంది, చెరువు కట్టెనకనే. చెరువు కట్ట మాకు తలాప్కే ఉంది. చెరువు కట్టెనక పొలం ఉన్నది, అయితే సాగు చేసుకుంటున్నావు. ఇక్కడ ఇప్పుడు ధాన్యం బండ మీద ఎండ పోసుకుంటాం. మీకు ఏంది ఉన్న సమస్య ఏంటంటే, ఇప్పుడు మాకు ధాన్యం ఎండ పోసుకోకుండా బండ 2 ఎకరాల బండ ఉంటది, ఎండ పోసుకోవడానికి ఎండ పోయకుండా రైతులను బండ మీద రాకుండా మొత్తం మీద మట్టి జోదరు పెట్టి బండ మీద నింపింది మొత్తం. ఎవరు ఆయన పేరు చెప్పు, నువ్వు చెప్పు. కుంట వెంకటేశ్, కుంట కృష్ణ, కుంట పవీన్, కుంట నవీన్. వాళ్ళకు కొంత డోజర్ తోని ట్రాక్టర్లతోని తవ్వుకుంటా తెచ్చుకుంటా బండ మీద మళ్ళా మనుషులం రైతుల మొబైలం రాకుండా చేసింది మొత్తం. సరే చెయ్యాలి. ఆయన ఎవరు? ఆయనకి పక్కకి ఏమైనా పొలం ఉందా? పక్కకి ఏం లేదు. అక్కడ సింహచంద్రం చిల్లరనే ఇంత ఇట్లనే ఆధారం చేసి చెరువు కట్టని జడగొట్టుకుంటా అక్కడ చిల్లర మట్టి అంటే దువ్వుకుంటా ఉసుకి తీసుకుంటా ప్రజలకు వేరేటోళ్ళకు వెంకటరెడ్డి గారికి అమ్ముకుంటూ ఇంతకుముందు తెచ్చుకుంటే ఇక్కడ మొత్తం కుప్పలు కూడా ఉన్నాయి ఇక్కడ. సరే, అవి చూద్దాం. అవిటిది కూడా చూద్దాము, తప్పకుండా చూద్దాము. అట్లేం లేదు, మనకి ఎవరితోని మనకేం సంబంధం లేదు. నాకు ఎవరితో భయం లేదు, ఎవరితోని అదేం లేదు. న్యాయం ధర్మం అంతే. సరే, కానీ ఇప్పుడు మీరు కూడా రైతేనా ఇక్కడ? నువ్వు రైతువే. నీ పేరు? చింతల బాబు. నీ పేరు? భీమగారి సత్తయ్య. నీ పేరు? గోనయ్య.
ఎవరెవరికి ఎంత ఉన్నదో ఉన్నది. ఇప్పుడు ఏడేడ అసలు ఏడేడ ఒకసారి జర ఆ పారబట్టి తవ్వి చూపి నువ్వు పట్టుకో. వాడు ఎట్లా ఏం చేసిండు ఏదైనా జర చూస్తే అర్థమవుతుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు వీళ్ళు బండ మీద ఏదైతే మట్టి నూకి మట్టి బండ కనిపించకుండా తర్వాత ఏదైతే కథలు పడుతున్నారో ఆ కథను వీళ్ళు చూపిస్తారు. పారతోని ఆ మట్టి జర తీస్తుంటే బండ ఎట్లా వెళ్తున్నది అనేది కనిపిస్తున్నది మనకు. ఈడ ఈడ ఆడ చూద్దాంపా ఎట్లా 2, 3, 4, 5 జాగాలలో చూపి జర ఎవరైనా చూస్తే కూడా మనం చెప్తుంది నిజమా కాదా అన్నట్టు ఉండాలి, తెలవాలి ప్రజలకు సమాజానికి కూడా. అట్లా వాడు 4 ఇంచుల దాంట్లో ఏం పొలం చేస్తాడా, వ్యవసాయం చేస్తాడా, వాడు ఏం చేస్తాడు అదే దీన్ని ఇప్పుడు బండి ఇది కంటిన్యూ అయినా సరే ఇప్పుడు ఏదన్నా ఎంఆర్ఓ కింద తీసుకపోయారు ఆ దృష్టిలోకి ఇస్తుంటే ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, వస్తున్నామని నెల రోజులు అవుతుంది సార్, అవుతుంది. ఎవరు రాలే కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు పోయి మన నిరంజన్ సార్ చెప్పినాం మండల్లా. ఎవరు నిరంజన్ ఏం చేస్తాడు ఆయన ఆర్ఏ సాబ్. అదే అదే ఆర్ఏ సాబ్ చెప్పినాం. మళ్ళీ రెండోది పట్వారికి చెప్పినాం. ఎవరు షేర్ చేసుకున్నారు సార్. మరి దేని గురించి ఏం లెక్కన మాకేం అర్థమైతే లేదు. అందరు తీసుకుంటారు, వాళ్ళు ఉన్నది ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు జీతాలు తీసుకుని కాదు ఇంకా పని కూడా చేయాలి. మేము అందరం కలిసిపోతే సార్ మమ్మల్ని 10 సంవత్సరాలు అయింది సార్ ఇబ్బంది చేయబట్టి. మస్తు ఇంకేమో కట్ట తెంపారు, కట్ట కూడా తెంపారు. బండి ఇంత అవుతుంది సార్. బండి ఇది ఇక్కడ కనబడుతుంది హైట్, ఇంత హైట్ సార్. ఇక్కడ నుంచి అంత వరకు అదే రైట్ సార్. ఇంత సార్ బండ సార్ ఇంత నీట్ గా బండ మొత్తం మీద సార్. ఇంత మంచి బాబు ఇట్లా దిగి ఇట్లా కిందికి వెళ్ళి ఆడికెళ్ళి దిగి ఇట్లా ఇగో బాబు ఇంతది వెళ్ళేది. ఇవన్నీ గుండ్లు ఇవన్నీ పడుతుంది. ఎట్లా ఆడికి నువ్వు వెనకకు పోయి ఇట్లా బండని ఒకసారి దిగి మేము బండ మీద ఎట్లా మొత్తం బండలు గుండ్లు ఇట్లున్నది. ఎంత 8-10 ఫీట్ల హైట్ తో ఉన్నది. ఇంత బండకు ఆడు బండ మీద మట్టి పోసి సరే ఏదైనా పట్ట పొలం ఉన్నది, 10 లారీ రోడ్లు పడతాయి మొత్తం. అంత బండ తక్కువ బండగా తక్కువ లెక్క కాదు. భూమి పుట్టినప్పుడు పుట్టింది సార్ బండ. ఓ పట్టలాంటి కాదు. అందరు ఏదో కబ్జా మీద ఉండమంటే మా ఎంబడి వాడి మమ్మల్ని నెగులకుంటా ఈడ రాకుండా చేసుడు ఇవి చాలా పెద్ద ఇబ్బంది పెడుతుండు. ఏమన్నా అంటే ఇట్లా చేస్తా అట్లా చేస్తా అనుకుంటా సొంత డోజర్ పెట్టి ఇష్టం వచ్చిన ఆట ఆడుతుండే. ఇక అది సామాన్య మాటనో అది ఏం లెక్కనో అంత అధికారం ఎవరు ఇస్తుర్రు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమో ఎవరు పట్టింపు చేసుకుంటారు. ఎందుకోసం పట్టింపు చేసుకుంటారు బాబు? ఆ బండ కనబడుతుంది, అక్కడ పోసింది మట్టి, అక్కడ పోసింది గుండ్లు చూసారు బండ. ఇది కుంట సార్, అది కుంట మొత్తం గుడిపోయింది సార్ డోజర్ పెట్టి. మరి ఒక 4 కుంటల నీళ్ళు వస్తాయి, 5 కుంటలు. మీరు ఊరుందా లేకపోతే లేదా, మనుషులు ఉన్నారా లేకపోతే లేదా? అంత చాలా మంది మంచిగా లేరు సార్. ఎట్లా చేస్తారు మరి? ఇట్లా చేస్తే పెద్ద కుంట తీసుకొచ్చుకుంటా నువ్వు కింద కట్ట చూపించి ఆ కాలువ చూపించాలి. ఆ కాలువ మొదట్లోకి కాలువ తీసేది లేదు. కాలువ తీసుకొచ్చి ఇది చాలా లోతుండే సార్. ఇది ఓడు కాకుండా సార్ దీన్ని లెక్క ఇలా పడితే ఇట్లా కట్ట ఈడికిన వాందాక కట్ట నీళ్ళుంటాయి కదా, అలా నీళ్ళుంటాయి. ఇవన్నీ నింటే సార్ ఒక వానకు పొల్లు నీళ్ళు వస్తాయి. ఈ కాలువ వెంబడి ఇట్లా పోతుండే కాలువ వెంబడి కట్టుకుంది సార్. కాలువ ఆ కాలువ వాడాలి, కాలువ వస్తుంది అట్లా ఆడికి
ఇప్పుడు వీడికించి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నది సార్ కాలువ. గుల్లపల్లి రోడ్ అంతా సార్ ఇది కాలువ. వాళ్ళు పడితే మళ్ళా ఒక 3 కిలోమీటర్లు ఉన్నది సార్ కాలువ ఇది. అదే అటు ఆ గుండ్లు కూడా కాలువలు పోసి ఇట్లున్నది కొత్త నోరు నోని దౌర్జన్యం చేసేటోళ్ళు ఇట్లా తగిలి అంటే ఏందో ఇగో కాలువలో తెచ్చి మొత్తం నూకింది సార్. ఇగో డోజర్ పెట్టి మొత్తం అక్కడ నుంచి గుండ్లని బండ మీద నుంచి తెచ్చుకుంటా ఇక్కడ నూకింది సార్. ఇగో మొత్తం మన అట్లా మనం కాలువలోకి వెళ్ళి నూకి నీళ్లు ఒకటే వేసింది ఇక్కడికి వచ్చి వాటర్. ఇగో ఇది 2 గదాల వెడెత్తు ఉంటుంది సార్ ఇది మధ్యలో కాలువ. అదే ఇవి లైన్ గా ఇక్కడ నుంచి గుల్లపల్లి రోడ్కి వెళ్తుంది ఇది ఇలా మంచిగా ఉండే. ఇప్పుడు 10 సంవత్సరాలు నాడు ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఇక్కడ తెచ్చుకుంటా ఇక్కడ కూడిపోయింది. ఇక్కడ బండ మీదకి వెళ్ళి ఇక్కడ గుండ్లు తెచ్చుకుంటే ఇక్కడ నూకిండు కాలువలో నూకిండు. కాదు ఒక ఇట్లా ఒక ఫీటు గజం జరుగుతూనే పెద్ద కొట్లాటలు అయితే ఈ ఊర్లల్లో మీరు గిత జరుగుతుంటే మీరు అసలు ఏం పట్టి ఏం చేస్తున్నాం సార్. ఇప్పుడు కేసు ఉంది అయ్యేటప్పుడు అయితే డీలతోనూ కొన్నాం. ఇక ఇప్పుడు ఆయన ఏడేమన్నా పొలం ఇక్కడ చుట్టుపక్కల ఈ చుట్టూ అంతా మాదే. ఆయన ఏడికెళ్ళి ఎట్లా వచ్చి ఎట్లా లోపల చెల్లరా ఏం కొన్నాడు ఎవరి దగ్గర కొన్నాడు? ఇట్రా బెస్తోళ్ళ తన కబ్జా కబ్జా కొనుక్కొని పట్టలేడని చెప్తుండు. ఇగో ఈయన ఉన్నాడు సార్, ఇది కూడా బెస్తోళ్ళదే. ఈయన ఉన్నాడు, ఇది ఈయన కుంట, ఈయన వర్తిస్తుంది. ఇప్పుడు ఈ కుంటకి కాలువ చేసుకొని పోయి మేము పట్టించుకుంటుంటే మాకు ఇంజన్ కరెంట్ లేకుండా కదా సార్ ఇప్పుడు వేసుకుంటుంటే ఇది కుంటనా? ఇది కుంటగా సార్. ఇదే ఇగో ఇదే కుంట. మొత్తం పొలం మొత్తం డౌన్ ఉంది. డౌన్ ఉంది ఇది. అప్పుడు వెనకట వాగు సార్ ఇది. అంటే దీనికి ఇట్లా మత్తడి కట్టి దీనికి నీళ్ళు తీసుకుపోయినాడు. అక్కడ పొలాలకు నీళ్ళు తీసుకుపోయి మీరు ఇట్నే రారి మీదికి ఎక్కువ కట్ట సార్. రాళ్ళు ఇట్రా ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇక్కడ దేవుడు వెళ్ళిండు సార్. ఇక్కడ కొమరెల్లి మల్లన్న అని మేము అక్కడ ఒక పక్కకు దేవుడు జరపరా కదా సార్. మాకు అంత భూమి జాగా అక్కడ ఉంది. కానీ ఇగో మేము అక్కడ చేస్తుంటే ఇగో ఇక్కడ వచ్చి ఇగో ఈడ చేస్తాడు రౌతు పెట్టుడు కట్టుడు. వాడేం గుడి కడతాడు. ఇగో మేము ఈడ కట్టుకుంటే గుడి ఈడ కడుతుండు. గుడి తెచ్చి సార్ ఇది వాందా జాగి మా జాగ్రత్త వచ్చి గుడి కడతాడు. అదే ఇటు నుంచి రైటేరా. ఇక ఇప్పుడు మా దేవుడు మేము కట్టుకున్నాం సార్. ఇక్కడ కట్టుకుంటే వాడు తెచ్చి కడతాడు. కాలువ ఎందుకున్నది? అది తొవ్వ ఇట్లా తొవ్వ అది కట్ట మీదకా? కట్ట మీద అది కట్టలే సార్. కాలువ కట్టనే. అదే కట్టనే. ఇది మొత్తం కుంట సార్. ఇది కుంట సార్. ఇప్పుడు ఒక 4-5 కుంటలు నీళ్ళు వస్తాయి ఇళ్ళకు మీద. మళ్ళీ ఈ చెరువు వారినప్పుడు ఇంట్లో వారి ఇట్లకించి అదంతా వారింది సార్. ఇక్కడ కుంట గిరాల కుంట కొత్త కుంట 4 కుంటగా నీళ్ళు ఇక్కడికి వస్తాయి సార్. ఇప్పుడు తొవ్వ చేసింది కదా గండి తెట్టిండి చెరువు కట్ట. ఇది చెరువు కట్ట చెర్ర పొలము. అంత చెరువు అంతా జడగొట్టి అంత పొలం మచ్చు కట్టుకుంటా ఇగో ఈ తొవ్వ చెరువు కట్ట. ఇగో అక్కడిక్కడ చెరువు కట్ట. ఇగో కట్ట ఇది ఇగో రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ నూకింది సార్. పెద్ద ఈ రాళ్ళు ఇగో పెద్ద గుండ్లవు. ఇదేం సార్. ఇగో ఇది అంతా ఇగో పెద్ద పెద్ద గుండ్లు. ఇది అంతా చెరువు కట్ట సార్. అక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కుంట ఉంది కదా, అది కుంట. ఇది చెరువు కట్ట. అక్కడనేమో ఆలుగు లెక్క చిన్నగా పాది ఉన్నది. ఇది పూర్వకాలం నుంచి చెరువు సార్. ఇది చెరువు ఇట్లా కదా సార్. మత్తడి ఇక్కడ మొత్తం చెరువే. ఆ చెరుకు లెక్క నల్లగా పచ్చగా కాడి దాకా నిలవాలి. మరి నిలుస్తేనే అవుతుంది. ఇట్లరా ఇట్లరా పెద్ద అభివృద్ధి బాగానే జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ అందరు రైతు ఇక్కడ నిలబడ్రి. నిన్నే మాట్లాడదాం. కాగితాలు తీసి పెద్ద మత్తడి ఉంది అక్కడ సైడ్. ఇప్పుడైతే అంటే ఒక ఆటో లైట్ ఉంది సార్. అది 7-8 గదా లైట్.
అంత పెద్ద మత్తడి. ఇప్పుడు ఇది నడుస్తుందా? అది పెద్ద మత్తడి అక్కడ ఉంది. ఇది ఒక మత్తడి అంటే ఏంది? అలుగా? ఇది అలుగు. అలుగు. ఈ చెరువు నిండి దీని మీద వారి ఆ కుంట్ల నుంచి అదంతా వార్త సార్. ఇప్పుడు ఇది ఒక అలుగు సింహసముద్రం. ఇది సముద్రం చెరువు. ఈ అలుగు వెళ్ళాలంటే ఈ హైట్ అంటే మనకంటే ఒక చెవుల వరకు ఉంది. అట్లా ఇంత మన హైట్ ఉంది. ఇంత అక్కడ ఒకసారి ఇట్లా తింపు బాబు, ఒక్క నిమిషం స్లోగా దింపు. ఇది పరిస్థితి. ఇక్కడ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఈ రైతులేమో ఇబ్బంది పడుతున్నారు. ఏమి ఎంఆర్ఓ ఒక్క రైతు చేసుట్లా 100 మంది రైతులు చెడిపోతున్నాం. మీరు ఐకమత్యం లేక. ఐకమత్యం ఏంటి సార్? ఒకటి చెప్పిన మాట ఒకటి చెప్తుండు. మేము 10 మంది ఒకటైతే ఒక్కడిద్దరు చేసి మేము ఇంతమంది నష్టపాలన చేస్తున్నాం. నష్టపాలన అంటే మాకు మంచి చేసుకుంటే ఒక సిస్టమ్ గా చేసుకుంటే ఎంత బాగుంటుంది. చాలా పెద్ద బాధ పెడతారు సార్. ఏమైంది? ఏదో ఎంఆర్ఓకి ఏదో కాగితం ఇచ్చినామన్నారు. ఏం కాగితం అది ఇచ్చిరా? ఎంఆర్ఓకి ఇచ్చినాము. మన రెండోది పటవారికి ఇచ్చినాము. మళ్ళా రెండోది అది కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చినాము. నర్సాపూర్ ఆఫీసులో ఆడియో ఆఫీస్కి ఇచ్చినాం. పోలీస్ స్టార్ కూడా ఇచ్చినాం సార్. వస్తున్నామంటారు వస్తలేరు. ఒకటి చూద్దాం. విషయం దొంతి గ్రామం, శివంపేట మండలం లోని దేవాదాయ శాఖ భూమి సర్వే నెంబర్ 136లోని పరుపు బండపై మట్టి పోసి పాడు చేయడం, సీమ సముద్రం చెరువు కట్టను పాడు చేసి లోనికి అందులో ఇసుక అమ్ముతున్నాడు. రైతుల పొలాలకు దారి లేకుండా గుండ్లతో మూసివేస్తున్నాడు. ఎన్నడిప్పిరు? 2026. ఎన్నో నెలలు? ఇది 4వ 3వ నెలల 5వ నెలల 7వ నెలలు 6 నెలలు కాదు సార్. ఈ డేట్ కొంచెం పైకి ఏడాది 6వ నెలలని 6వ తారీఖు. ఇప్పుడు 7వ నెల. ఎన్ని తారీఖు ఇవ్వాలా? 18 నెల మీద 10-12 రోజులు అవుతుంది సార్. ఏది ఇక్కడ మెదక్లు ఇచ్చినాం. ప్రజావాణి రసీదు. ఇక్కడ వెనుకకు రైతులు నరసింహులు, సత్యనారాయణ, వెంకటేష్, ఆంజనేయులు, గోనయ్య, నాగులు, రాములు, రామరెడ్డి, బాబు, పరశురాం వీళ్ళందరూ కూడా సంతకాలు ఉన్నాయి. రైతుల పేర్లు కుంట వెంకటేష్, కుంట ప్రవీణ్, కృష్ణ, కుంట వెంకటేష్ తండ్రి సత్తయ్య, కుంట ప్రవీణ్ తండ్రి వెంకటేష్, కుంట కృష్ణ తండ్రి సత్తయ్య, కుంట నవీన్ తండ్రి కుంట కృష్ణ. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా పట్ట పొలం ఏదైనా ఉందా? వాళ్ళు మీ లెక్క చేసుకుంటారు? చేసుకున్నాడు కూడా ఫస్ట్ అయితే లేకుండే. కాకపోతే ఇంట్లో చేసుకునేటోడు ఒక ఆయన బెస్ట్ ఆయన ఏం చేసిందంటే కబ్జా ఉన్న కాడికి చిరంత అమ్ముకొని పోతాను పోయిండు. కబ్జా ఎంత ఉండే? ఆయనకి ఎంత ఉందంటే ఒక 30 గుంటల దాకా లేకుండే. ఆ కబ్జా నిలిచిపెట్టి చెరువు కట్ట మాదే, చెరువు వెనుక కుంట మాదే, కాల్వ మాదే. బతుకున్నాడు. అప్పటి కాగితాలు ఏమన్నా తీసి మరి ఏంది నువ్వు 30 గుంటలకు కొన్నావు నువ్వు, ఇది పట్ట కాదు ఏం కాదు. సరే ఏదో కబ్జా చేసుకుంటారు, బతుకుతున్నారు. బతికిన కాడికి బతకండి, సంతోషం. కానీ 30 గుంటలు 130 గుంటలు చేస్తా, 630 గుంటలు చేస్తా, 230 గుంటలు 10 ఎకరాలు 20 ఎకరాలు చేస్తా అంటే అది నడవదు కదా. నడవదు సార్. అంతే. ఇది కూడా పట్టలేదు కదా సార్. ఇది కూడా 130 అట్లా నడిస్తే ఇక అంతా బాగానే ఉంటుండే సమాజం మొత్తము. మరి సరే ఏదైనా ఉండని లేకపోని అని పట్టుకో. ఇప్పుడు ఏమి ఆశిస్తున్నారు మీరు వీటినిలో అడిగాను? మేము ఆశ ఎందుకు ఇస్తున్నాం సార్? మా ఆశ ఏంటంటే మేము ధాన్యం ఆరబోసుకునే బండ మీద మట్టి పోసిండు. అది ఒకటి. ఆ మట్టి తీసేస్తారు, మట్టి తీసేయాలి. మళ్ళీ రెండోది చెరువు కట్టకు గండి పోయాలి. గండి తీసింది పోయాలి. మళ్ళీ ఉసుక నువ్వు తీయొద్దు. ఉసుక మొత్తం మాకు ఈ ఉసుకుంటే మా బోర్డు అన్ని పోస్తాయి సార్. బోర్డు కూడా పోస్తాయి. ఆ ఉసుక పోయిన వద్దుగా మాకు బోర్డు సుఖ పోస్తలేవు. మొత్తం బోర్డు ఎండుకపోతున్నాయి సార్.
ఉసుక అక్రమ ఉసుక వ్యాపారం. మొత్తం దాన్ని మట్టి తవ్వుకుంటా ట్రాక్టర్లో ఫిల్టర్ కొడుతుండు. మళ్ళీ 2 కుప్పలు ఉన్నాయి సార్, అది ఉసుక కుప్పనే, అక్కడ ఉన్నది ఉసుక కుప్పనే. అక్కడ ఉన్న లారీల కొద్ది అమ్ముకున్నాడు సార్, లారీల కొద్ది అమ్ముకుంటుండు. మళ్ళా వీటిని మళ్ళా ట్రాక్టర్లో నింపి మళ్ళా జర వాడితే ఉసుకనే. ఇప్పుడు అది చెట్లు గిట్లు మొలిచినాయి, చెట్లు మొలిచినాయి. డంపే అది డంపే, అది ఉసుక డంపే. జేసీబీ బెట్ కూడా తీసింది సార్ అక్కడ పెద్ద సింహచంద్రం చెల్ల. ఏర్లు లోపల దాకా ముంజాలంటే ఇప్పుడు ఇంత ఈజీగా జర ఐక్యమత్యంతో ఉండాలి బాబు. ఈ రైతులంతా ఈ నాకు ఏం కష్టం కాలేదు కదా, ఇబ్బంది కాలేదు కదా అనుకుంటే ఎవరంతా వాళ్ళు జారితే ఇట్లనే ఉంటుంది. ఇదే తూమ్ మొన్న చూపించలేదా, మొన్న చూపించిన తూమ్. కర్రా పెద్ద కడించారు. అదే అయితే అప్పుడు ఈ తూమ్లకి ఇప్పుడు ఇట్లా కట్ట కట్టిరు కదా సార్, ఆ కట్టకి ఆ కాలు వెంబడి చక్కగా వెళ్ళిపోవన్నట్టు స్టోరేజ్ నీళ్లు. చెట్టు అవతలకి ఉంటుంది 130 సర్వే నెంబర్, ఆ గడ్డ అవతలకి ఉంటుంది అక్కడ నుంచి. గవర్నమెంట్ చేసింది, రికార్డ్ చేసింది. సరే ఇప్పుడు జర దూరం పోయి దగ్గర మరొక తెలుసా ఈ కమలాద్రికి ఈ విషయం? తర్వాత కాంప్లైంట్ ఇచ్చినాం సార్, కాంప్లైంట్ ఇచ్చినాము, పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాము, నర్సాపూర్ ఆడియో ఆఫీస్ లో ఒకటి ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ లో ఒకటి ఇచ్చినాం. ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది సార్ మేము తిరగబట్టి. తింపినా కానీ ఎన్ని రోజులు తిరిగినా కానీ వస్తున్నామా అని వస్తలేరు సార్. ఎందుకోసం వస్తలేరు అని మాకు ఏమీ సమయత లేదు సార్. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, చేస్తే ఎవరికి చేయమంటావు? చేయాలి సార్, నువ్వు పెద్ద ఆఫీసర్కే చేయాలి. చేసి దీని చర్య ఏందనేది కరెక్ట్ చూసి దాన్ని ఇమరేషన్ చేయాలి సార్. మాకు న్యాయం జరగాలి సార్. ఏం చేసిర్రు ఎట్లా అని అడగాలి సార్. ఎంఆర్ఓకి ఇచ్చింది ఏడుంది, కలెక్టర్ది ఉన్నది, అది ఇప్పుడు నాకు చూపించింది. ఎంఆర్ఓకి ఇచ్చింది, దాంట్లో సిస్టంలో తీసుకుని సార్, తీసుకొని మళ్ళీ వాపస్ మాకే ఇచ్చిందా ఇట్లా అని దగ్గర పెట్టుకుని సార్. చూడు పేపర్లో చూడు, ఈ కలెక్టర్ కానీ ఆర్ఐ నెంబర్ ఉందా మీ దగ్గర? అవునా సార్, వచ్చిండు తీపిస్తానో అదే చూద్దాం ఒకసారి, చెప్పు. ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఏం పేరు ఆయన? ఎంఆర్ఓ ఆఫీస్ కౌడుప శివంపేట. అయితే నంబర్ చెప్ప, ఇగో 55 ఎంత ఇతను ఉందా? ఉంటుంది మరో కాదు. ఆర్ఐ గిట్లా ఇద్దరు ఒకరు ఇట్లా నాటకం చేస్తారు. ఒకరిద్దరు ఉంటారు కానీ ఒకరిద్దరు కోసం 100 మంది 10 మంది 50 మంది ఇబ్బంది పడదు కాదు. ఏం పేరు నా ఆర్ఐ? స్వామి. నా ఫోన్ కి లేపుతలేడు. సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वह उत्तर नहीं दे रहे हैं, कृपया कुछ నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నమస్తే, చెప్పవా. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. చెప్పండి. ఏం లేదు, మేము ఆర్సీ న్యూస్ ఛానల్ దొంతి, మాకు ఇక్కడ గ్రామంలో ఏదైతే దేవాలయ భూమి ఆ సమస్య ఒకటి ఉంది కదా, దేవాలయ భూమి. ఎంత సర్వే నెంబర్ అది? 136 సర్వే నెంబర్. 136 సర్వే నెంబర్లా చెరువు కట్టలు వెనుక, సీమసముద్రం చెరువు కట్ట వెనుక ఆ వరి రైతులు ఎండబోసుకునే ధాన్యం ఆరబోసుకునే ఏది గుండ్ల మీద మొత్తము మట్టి నూకుతున్నారని చెప్పి మీకు ఫిర్యాదు వచ్చిందా? కూడా మాట్లాడినాం. దాన్ని ఎట్లా చేద్దాం మరి? మీరు ఎట్లా చేస్తారు? మేమేం చేయాలి, మీరేం చేద్దాం? మేము పిలిపిస్తాము అని చెప్పినాము. ఫోన్ చేసినా కానీ లేపిన తర్వాత వస్తున్నా అన్నాడు. మొన్న నిన్న మీటింగ్ పోయినాం కలెక్టరేట్, వస్తున్నా అన్నాడు. ఒకసారి మా ఆర్ఐ సార్ ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఆయన లిఫ్ట్ చేసి వస్తున్నా సార్ అంటాడు కానీ రాడు. ఏమో బ్రదర్, నాకు తెలియదు.
నాకు ఒకటే తెలుసు, నేను రాను, వచ్చినా అంటే పని కావాలి, కాకపోతే చాలా ఆగముంటుంది పరిస్థితి. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్సీ న్యూస్. నాకు నిద్ర పట్టది. నేను ఏదైనా ప్రాజెక్టు ఒక పని ఒప్పుకున్నా అంటే ఇక్కడ న్యాయం ఉంటేనే మాట్లాడతా. నేను న్యాయం ఉంటేనే మాట్లాడతా. ఆ న్యాయం నిలబెట్టేదాకా నాకు నిద్ర పట్టది. నాకు నిద్ర పట్టకపోతే నేను ఎవరికి కూడా నిద్ర పట్టనియ్యా. కనుక మీరు దయచేసి మీరు ఏం చేస్తారో, ఈ సమస్య ఏముందో దాన్ని ఇప్పుడు నేను ఇవాళ స్టార్టింగ్ నీ ఒకరితోనే మాట్లాడుతున్నా. ఇప్పుడే ఆర్ఐసార్తో మాట్లాడా. ఎవరో ఆర్సీ న్యూస్ అట, విష్ణువర్ధన్ రెడ్డి అట, నర్సాపూర్కి వచ్చిండు. ఆయనకేమో పని ఒప్పుకున్నాడంటే ఏం ఒప్పుకోవడం, అన్యాయంకు కట్టడి చేయడం, నిలువరించడం నా ఒప్పుకోవడం అంతే, ఇంకేం లేదు. ఇంకా వేరే 12-24 అని వేరే ఎక్కడ ఆలోచన చేయకండి. కానీ ఈ అన్యాయాన్ని మనము బండలు మొత్తము రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి సౌకర్యంగా ఉండాలి. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆరబోస్తే మళ్ళీ ఏమైనా ప్రమాదాలు జరిగితే, కొందరు చనిపోతే, చేస్తే ఎన్ని జరుగుతున్నాయి అట్లా వద్దంటారు. ఇక్కడ ఉన్న వాటికి ఎవడో వచ్చి వాడు దాన్ని ఏమున్నదో సరే తీసుకురమ్మని ఆయనది ఏముందో నేను కొన్నా అంటే డాక్యుమెంట్ ఏం కొన్నాడు బండ అది అసలు దేవాలయ భూమి, దేవాదాయ శాఖ భూములను వాడు ఏదో కాగితం ఇంతకుముందు ఏదో కబ్జాలో ఉండి వాడేదో కాగితం పుట్టించి వాడేదో రాసుకొని ఈయనకేదో ఇస్తే అది నిజంగా పట్ట ఉన్నది, అన్ని ఉన్నాయి, బాజాప్తున్నది, రికార్డు ఉన్నది, అంత ఉన్నది అని అంటే కానీ ఉంటే నిజంగా ఉంటే మనం తప్పకుండా మనం ఓలం కూడా మనం మాట్లాడము. అట్లా వద్దు, చెప్పుర్రి. దయచేసి మీ డ్యూటీ మీరు మాత్రం ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా మనము ఉత్తైన చేస్తలేము. మనం జీతాలు తీసుకున్నంత పూర్తికి న్యాయంగా తప్పకుండా లేదు. ఎవరికి చుట్టాలు గారు అదేం లేదు. కానీ మీరు ఎక్కడ ముఖాలు చూసే అవసరం లేదు. రాజకీయ ఒత్తిడులు కానీ ఎసొంటి వీటికి మనము ఎక్కడ కూడా అవసరం లేదు. ఓకేనా బ్రదర్, నమస్తే. మంచిది. మళ్ళా ఈ వార్త వచ్చినాక మీకు కూడా ఈ నెంబర్ తీసుకుంటా, మీకు షేర్ చేస్తా. మీ ఎంఆర్ఓతో మాట్లాడతా. మీ ఆర్ఐ నెంబర్ మొత్తం ఫైలు ఇప్పుడు నా దగ్గర స్టార్ట్ అవుతుంది. మీ ఫైల్ మీ దగ్గర ఎట్లా ఉన్నదో ప్రాసెస్ నడుస్తుంది. అవునండి, మంచిది. మళ్ళా బ్రదర్ చూడండి, ఆర్సీ న్యూస్. మంచిది మళ్ళా స్వామి. అది ఏదైనా ఉండని మనం ఒకసారి నిజంగా న్యాయంగా రైతులకు న్యాయం జరగాలని మనం అనుకున్నామంటే దాని వెంబడి పడతాము. దాంట్లో ఎక్కడ కూడా డౌట్ లేదు. వాళ్ళకి న్యాయం జరిగేదాకా తప్పకుండా నేను వాళ్ళ వెంబడి ఉంటా. ఇది ఆ బండ మీద మట్టితో చేయాలి. తర్వాత ఆయనది ఏమన్నా భూమి ఏదైతే కొనుక్కున్నామంటుండో అది పట్ట కాదు, ఏం కాదు. కానీ సరే, ఎవరో దేవాదాయ భూమి, ఎవరో ఏదో మరి ఏ కారణంతోనో బిడ్డ పెళ్ళి ఉండి లేకపోతే ఇండ్లు కట్టి ఏదో అమ్ముకుంటారు కొంతమంది. సరే, అది ఏమో అమ్ముకున్నాడో, ఆ అమ్ముకున్నది ఎంతనో గంతనే ఈయన కూడా ఉండి గదేదో చేసుకొని గట్లా అందరి లెక్క ఆయన కూడా బతికితే మనం కూడా ఏమి ఇబ్బంది లేదు. అందరికి కడుపు ఉంటుంది, అందరికి సంసారాలు ఉంటాయి, అందరికి భార్య పిల్లలు ఉంటారు. బతకని దాన్ని ఏం లేదు. కానీ ఎవరు పొట్టగొట్టనీకి, ఎవరిని ఒకళ్ళు ఇబ్బంది పెట్టనీకి చేసే ఆలోచనలు ఎప్పుడు కూడా ఆర్సీ న్యూస్, విష్ణువర్ధన్ రెడ్డి మేము సహకరించాము. చూస్తూ ఊరుకోం. మాకు అవసరం లేదు. మాకు ఎవరన్నా ఫోన్ చేసి ఇట్లా మాకు ప్రాబ్లం ఉన్నదంటే తప్పకుండా మేము 4 రోజుల కిందనే ఫోన్ వచ్చింది. పని ఒత్తిళ్ల కారణంగా రాలేకపోయినాం. మళ్ళీ కూడా ఫోన్ చేసి 2సార్లు 3సారి చేసినప్పుడు ఇక్కడ వీళ్ళకు ఆపతి జర ఆవేదన ఎక్కువ ఉన్నదని చెప్పి అనిపించి నేను కూడా తప్పకుండా పోయేద్దాం, ఒకసారి చూద్దాం, అక్కడ పరిస్థితి ఏందో తెలిస్తే ఈ సమాజంకు మీడియా రకంగా మనం వార్తలు షేర్ చేస్తాము. తర్వాత మళ్ళీ వ్యక్తిగతంగా కూడా మనం తప్పకుండా వీళ్ళకు అన్యాయం అయ్యే వాళ్ళకి ఎవరికైనా మద్దతు ఉంటుంది. ఆ క్రమంలో వీళ్ళకి కూడా మనం తప్పకుండా మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతూ థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.